హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. ఈ మధ్యలో ఈ సిరీస్ కెందుకో చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి. ఎందుకు మరి మీకు నచ్చట్లేదా లేకపోతే కొత్తది స్టార్ట్ చేయమంటారా? అసలు ఏంది అనేది అర్థమైతలేదు దోస్తులు. లైక్స్ కూడా చాలా తక్కువ వస్తున్నాయి. ప్లీజ్ దోస్తులు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే తమ్ముడికి పెళ్లి అయితే అక్కకు వచ్చిన గోస పార్ట్ 174 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఆ చెల్లొచ్చిందని బాగా ఎక్కువ ఎత్తాను, ఏంది నీ సంగతి? నేనేం చేసిండ్రా లడ్డు? ఓ లడ్డు లడ్డు అనుకుంటా మా చెల్లె చుట్టేది రాబడుతుంది. మీ ఇద్దరిని లడ్డు అని అన్నా, చిన్న లడ్డు పెద్ద లడ్డు. సరే గాని మేము గా బుట్టన్ దగ్గరికి పోతున్నాం, అత్తవా? నేనొచ్చి ఏం చేయాలి? పోయిరా పోర్రి. ఆడున్నాడో మరి బుట్టడు ఏటన్నా వేయండు. ఫోన్ చేయపోయినావు? నంబర్ ఏడ పాడైంది, నంబర్ అట వేరే తీసుకున్నాడట, పాత నంబర్ కలిసి పాడైతే లేదు. ఇక మెల్లగా నడుచుకుంటా పోతాం. పోయిరార్రి, నేను కూడా పొలం కాడికి పోతున్నా. పిల్లలేరి? ఏమో పిల్లల్ని శ్వేత ఏటో పట్టుకొని పోయింది కదా. సరే సరే పోయిరార్రి. ఏం పుట్టడో ఏమో పాపం మా చెల్లకు పిల్లలు ఎట్లా కావాలి. పిల్లలు కాకపోతే ఇదే గోస. లత ఓ లత, ఏం చేస్తానవే? అత్తమ్మ ఏమైంది? ఏం చేస్తానవే? ఇంట్లోకి బయటకు వెళ్తలేవు? బుయ్యిర్వాల అన్ని బట్టలు ఆగమాగం ఉన్నాయి అత్తమ్మ. చిన్నోడు లేనప్పుడు సదురుదామని అన్ని తీసిన అయితే గాని చిన్నత్త ఎటువాయే? ఏమో పిలవకపోయినావు. పిల్తా దీన్ని గా బుట్టన్ దగ్గరికి పట్టుకొని పోతున్నా. పో అత్తయ్య, వెళ్దామాని. ఏడవేనవే? నేనెక్కడికి పోయినా బయటనే ఉన్నా. బావ చెప్పిండు అత్త పిలుస్తాందని, అందుకే వచ్చినక్క. సరే సరే పా పోదాం. ఇంత తిన్నవా లేదా? నాతోటి తిను అంటే తినకపోతివి. తిన్నా కానీ ఎటు సరిపోలేదు. తాయి నెక్కతక్క బియ్యం పెడితే ఏమైందే? ఓ అత్తమ్మ, ప్రొద్దున నువ్వే పెడతావు కదా బియ్యం. మనందరం తినంగా అత్తమ్మ లాస్ట్ తిన్నది, అందుకే అత్తమ్మకు లాస్ట్ కు కొంచెం అయింది. ఏం కాదు పాయసల్లే, కొంచెం తక్కువ తింటే కొంచెం మనం వెయిట్ తగ్గుతాం. వెయిట్ లాస్ కావద్దా? ఏమో అక్కయ్య, వెయిట్ లాస్ అవుడేమో గాని నాకు పిల్లలు కావాలి. బుట్టడు సెడి ఎత్తాడు పో పిల్లల గురించి. ఇద్దరు అక్కయ్యలలో నువ్వు పట్టే పడతాడు. ఆయే చెల్లెలా దా ఎత్తవే లత. పోర్రి పోర్రి. చిన్నేనుగు పెద్దేనుగు రెండు కలిసి మంచిగానే పోతాన్నాయి. ఇక్కడ ఉంటది అక్కయ్య ఇల్లు. నాకు కాళ్ళు నొస్తాన్నాయి. అయ్యో, కొంచెం నడిచే వరకే కాళ్ళు నొస్తున్నాయానే? ఎప్పుడు ఇంత దూరం నడవలేదు అక్కయ్య. మనం నడవగానే ఉన్నాం ఇట్లా. దా వచ్చినాం, డోర్ తీసే ఉంది గాని మరి ఉన్నాడో? ఓ బుట్టన్నా, ఉన్నవాయే బుట్టన్నా? ఇయరా ఎవరు మీరు? మేము ఈ ఊరోళ్ళమే గాని బుట్టన్న లేడా? ఎటువేండు? బుట్టన్న పని మీద ఊరెళ్ళిపోయిండు. అయ్యో, ఎప్పుడు వస్తాడు? రావడానికి 2 రోజులు పడుతుంది. అంతేనా? మీకేం కావాలో చెప్పండి. బుట్టన్నకు గిమను చూపిద్దామని వచ్చినాము. అవునా, నేను కూడా చూస్తా, అందుకే నన్ను ఇక్కడ ఉంచి వెళ్ళిండు. భక్తులు వస్తారు, అందరు వస్తారు, జర చూసుకో అని వెళ్ళిండు. ఓహో, నువ్వు కూడా చూస్తావా? అవునవును, మీరిద్దరు లడ్డుకు లడ్డు ఉన్నారు. అసలు ఎవరు మీరు? మేమిద్దరం అక్క చెల్లెళ్ళం. ఓకే, మరి ఏం సంగతి? వస్తారా లోపలికి? అక్కయ్య, ఈయనేంటి అలా అంటున్నాడు? లోపలికి వస్తారా అని? ఆగే, నోరు తెరవకు నువ్వు, ఆగు అంతగనం. వస్తాం వస్తాం. పిచ్చిదానా, ఎటు పోతుంది ఆయన తోటి? లోపల కూసుందురు రార్రి, చూద్దాం ఏందనేది. వస్తాం, మీరు పదండి. అంతగనం నోరెందుకు తెరిచినవే? ఆయన లోపల కూసుందురు రార్రి చూస్తా అని ఆయన అంటుండు. నువ్వేం అర్థం చేసుకున్నావు? అవునా అక్క, మరి లోపలికి రమ్మనంటే నాకు భయం వేసింది. ఏం లేదు, ఏది లేదు పా. చెప్పండమ్మా, ఎవరికి బాధ, ఏమీ బాధ? ఈమె మా చెల్లె. మా చెల్లకు పెళ్ళయి బాగా సంవత్సరాలు అయితాంది, కానీ పిల్లలు అయితలేరు. అయ్యో, నా దగ్గరికి పంపిస్తే ఎప్పుడో అయ్యేటోళ్ళు కదా. ఏంది అంటే అట్లా కాదమ్మా, ఎప్పటి నుండో నా దగ్గరికి వస్తే పిల్లలు అయ్యేటోళ్ళు కదా అంటున్నా. ఏం చేయమంటావు? అవుతుందని చూసుకుంటా ఉన్నారు. మరి ఎందుకు కాలేదు, ఏం కథ అనేది ఒకసారి మీ పేరు మీద భర్త పేరు మీద కొంచెం అల్లేసుకొని చూస్తావా? చూస్తా పర్లేదమ్మా, చూస్తా. ఫస్ట్ నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, దానికి మీరు ఆన్సర్ చెప్పండి. అడగండి. మీకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ప్రాబ్లమ్స్ అంటే పీసీఓడి ప్రాబ్లమ్స్ గానీ, ఇంకేమన్నా ఆరోగ్యం సంబంధించి ప్రాబ్లమ్స్ గానీ ఏమన్నా ఉన్నాయా? చూస్తేనైతే మొద్దుగా ఉన్నారు. ఏం ప్రాబ్లమ్స్ లేవు. మరి మీకు భర్తతో ఏమన్నా ప్రాబ్లం ఉందా? భర్తతో ఏం ప్రాబ్లం లేదు. ఆయన మస్తు మంచోడు, హైదరాబాద్ జాబ్ చేస్తాడు. ఇద్దరు ఇండోర్ మంచిగానే ఉన్నారు. ఇప్పుడు పిల్లలు అయితే లేరు ఏంది అని బాగా కోపం చేస్తాడట.
ఎవరికైనా కోపమే వస్తుంది. అది ఆయన ప్రాబ్లమో ఈమె ప్రాబ్లమో మనకు తెలియదు కానీ ఒకసారి అయితే నేను అల్లేసుకొని చూస్తా. అదే గదే చూడండి. అంటే బాడీ మొత్తం ఫ్రీగానే ఉందా? ఓ అక్క వీడేంటే గిట్ల అడుగుతాడు. ఫ్రీ ఉండకపోతే టైట్ ఉంటదా ఏంది? అంటే తిన్నది అరుగుతుందా? ఆ, పిత్తులు వస్తున్నాయా? ఈ గట్ల అడుగుతున్నారు. అంటే బాడీలో ఉన్న ప్రాబ్లమ్స్ బట్టి పిల్లలు కారు అన్నమాట. అందుకే అన్ని తెలుసుకోవాలని. పిత్తులు రానోళ్ళు ఎవరు? అంటే ఎట్లా వస్తున్నాయి అవి? బాంబ్ అని వెళ్తున్నాయా లేకపోతే మెల్లమెల్లగా వస్తున్నాయా? ఓ అక్క ఇంకేం తెలియదు. ఏమన్నంటే పిత్తులు అంటాడు, ఏమన్నా రోగం ఉందా అంటాడు. నడివే చెప్పండి అమ్మా, దాన్ని బట్టి మీ పరిష్కారం చెప్తా కదా నేను. అంటే ఎందుకైతే లేదు ఏం కథ అనేది చెప్తా, తర్వాత చూస్తా. గట్టిగానే వస్తాయి. అంటే వచ్చినప్పుడు వాసన వస్తుందా? పిత్తినాక వాసన రాదా? అంటే కొందరి వస్తాయి కొందరి రావు. ఏ మా ఫ్యామిలీ లెవెల్ విత్ర వాసన వస్తుంది. ఆడ అడుగుడు సరే, నువ్వు ఎప్పుడు సరే. అక్క ఎందుకు లేచిర్రు? కూసోండి. ఎత్తి చూపిస్తారా ఏంది? ఆయనత వాసనకు నేను చచ్చిపోగలను. కూర్చోండి. పిత్తులకున్ను ప్రెగ్నెన్సీకి సంబంధం ఏముంది? అంటే ఇప్పుడు తిన్నది మనకు డైజెస్ట్ అయితేనేమో ఓకే, లేదు అనంటే అది గ్యాస్ ట్రబుల్ అని మోపయ్యి గ్యాస్గా మనకు బయటకి వస్తుంది. వచ్చినప్పుడు మరి ఆ గ్యాస్ బట్టి కూడా ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయి ప్రెగ్నెన్సీ కాకపోతే. మా సెల్ ఎప్పుడు బర్రు బర్రు మన విత్తుతూనే ఉంటది, గ్యాస్ పోతూనే ఉంటది. పిత్తులను మనం ఆపాలి. ఏంటి పిత్తులని ఆపుతారు? దొరకబడితే ఆగుతాయా? ఆగాయి కానీ వీటిని కంట్రోల్ చేయాలి. ఎలానంటే పప్పులు తినకూడదు, బోండాలు గాని ఏమన్నా పడని వస్తువులు మనం తినకూడదు. నువ్వు పిత్తుల డాక్టర్ వా ఏంది? మొత్తం పిత్తుల గురించి అడుగుతాను. ఈ ప్రెగ్నెంట్ అయితే లేదు చూడు మనత్తే ఏందో పిత్తులు అనబడితివి. ఒకప్పుడు నేను పిత్తుల డాక్టర్ గానే చేసిన. ఇక తర్వాత అది నచ్చక అది బంద్ చేసి ఈ ఫీల్డ్కు మా అన్న రమ్మంటే వచ్చేసిన. ఈ పిత్తుల డాక్టర్ చేస్తే అవి తర్వాత గాని ఇప్పుడైతే ఇది చూడు. రామ్మా, నువ్వు ఇక్కడ వచ్చి కూర్చో, నేను చూస్తా. నీ చేతి చూస్తే నాకు అన్నీ తెలిసిపోతాయి. సోయశల్లో ఏం కాదు, నోరు తెరిచి ఏం చూస్తాను? కూసో. కొంచెం ముందుకు జరుగు, ఇంకొంచెం జరుగు. ఆ ఏంది మీద కూర్చుండ పెట్టుకుంటావా ఏంది? జరుగు జరుగు అని అనబడితివి. అబ్బో, మీరు చూస్తే లడ్డుకు లడ్డున్నారు. నా మీద కూర్చుంటే నేను ఇక్కడ బతుకుతా? నువ్వు చూడయ్యా, మేము పోవాలి, మాకు పని ఉన్నది. చూస్తా. అబ్బో, ఆ, ఏమైంది? పెద్ద పెద్ద గండాలున్నాయి నీకు, అందుకే కడుపు అయితలేదు. నీ భర్తదేం లోపం లేదు, నీ దగ్గరే లోపమున్నది. అయ్యో మరి ఎట్లా? గండాలు ఎట్లా దాటాలి? ఏం కథ? గండాలు దాటడానికి చాలా మార్గాలున్నాయి. ఏదో ఒక రకంగా గండం తప్పించుకొని మనము గర్భం పొందవచ్చు. అవునా? మరి అది ఏం గండం చెప్పండి. అయితే మేము చెప్పినట్టు చెయ్యాలి. ఖచ్చితంగా మీకు గండం అనేది పోతది. ఆ చెప్పు, ఏం చేయమంటావు? అయితే మీరు మబ్బుల 4కి లేవాలి. ఆ లేసి చక్కగా సల్లీళ్లతోటి స్నానం చేసేసి మీరు ఏం చెయ్యాలి అనంటే ఒకటే గుడ్డ కట్టుకోవాలి. ఏం గుడ్డ? ఎక్కడ కట్టుకున్నాడు? అది కూడా వివరంగా చెప్పుమంటారా ఏంది? ఆ అర్థమైంది, కట్టుకొని ఇల్లంతా బొర్రుకుంటా రావాలి. 4:30 నుండి 5:30 దాకా. అట్లా బొర్రితే ప్రెగ్నెన్సీ వస్తుందా? చెప్పేది ఇంటవా అయినవా? ఆ చెప్పు చెప్పు. అట్లా బొర్రేసి మళ్ళీ లేసి మీ బట్టలనేటివి వేసుకోవాలి. ఆ వేసుకున్నాక మీ ఇంటి చుట్టూ ఒక 11 రౌండ్లు ఉరకాలి. ఆ ఉరుకుతే తర్వాత వచ్చేసి 2 అరటి పండ్లు తినాలి. ఆ మధ్యాహ్నం వరకు ఎండలో పడుకోవాలి. గట్ల వంటవా? ఎండలు ఎవడన్నా ఎండలు కొట్టి చంపుతానే, ఈ ఎండకు అంటే ఉంటావా? సచ్చే పీకుతారు. ఇవన్నీ బాగా కష్టమైతే ఇంకొకటి ఈజీ వర్క్ ఉంది. ఏంటిది అది ఈజీది? మాకు ఎప్పుడు అదే చేస్తాం. మీరు ఒక 10 రోజులు నా దగ్గర ఉండండి, ఖచ్చితంగా మీకు గర్భం అవుతుంది. నీ నోట్ల మన్ను మోతే ఎవ్వనివిరా నువ్వు, ఎక్కడోనివిరా నువ్వు? ఆ సిగ్గులేదురా నీకు? నీ నోట్ల మన్ను నీ మొల్దారం తెంప. అబ్బో నువ్వు భలే ఉన్నావురా. నిన్నెవడ్రా పెట్టింది? ఆ అక్కయ్య, వీని నోట్ల కారపొడి పోయే 10 రోజులు నీ దగ్గర ఉండమంటావు? పద్మాషోడా. అయ్యో ఆగుర్రవ్వా. వేస్ట్ ఫెల్లో, నీకు తెలివి ఉన్నాదిరా, నీకు మైండ్ ఉన్నాదిరా గబ్బోడా. అచ్చుడుతోడే పిత్తుల గురించి అడుగుడుతోడే అనుకున్నా ఇదేదో తేడా కొడుతుందని. పిత్తుల డాక్టర్ అయ్యుండి గీయేశమేంద్రా నీకు? ఇట్లయితే డబ్బులు తీసుకుందామని ప్లాన్ వేసినవారా? అన్ను చెల్లే, ఈ గుండోని నన్ను ఉన్న ఇంటికి మొత్తం బీకుదాం. బలాలా, మీకు దండం పెడతా బలాలా. పొర్రి మీ బాంచను. ఇంకోసారి ఇట్లాంటి పనులు చేస్తావారా? ఎర్ర పండ్లోడా, పాసు పండ్లోడా. పా చెల్లె పా, వీని పాపం వీనికే పదవే. అబ్బా, ఏ మాడోళ్ళున్నారు ఇల్లు. ఏదో ఇన్ని 4 పైసలు వస్తాయని ఆశపడ్డా.
ఆశపడ్డందుకు నా ఈ పంత వలిగింది. ఏంటి అక్క మీ ఊర్లో అలా ఉన్నారు? బుట్టడు ఉంటే అయిపోషెల్లే, వీడెవడో వేస్ట్ గాడున్నాడు. అవతోటి చెప్పకు, మళ్ళొచ్చి లొల్లి పెడతాడు. సరే అక్క పద. ఏమైంది లింగు, కంటికి కనబడతలేవు? నీ బతుకంతా చేన్లనే అయిపోయేటట్టున్నది కదా. ఏం చేయాలి, నా మొగుడు ఎప్పుడు చేన్లకే దొరకపోతాడు. తాను ఇంటికాన్నే ఉంటానంటే ఎట్లా బతుకుతావని తిడతాడు, అందుకే పోవుడు. నాకు పిసలెత్తంది నువ్వు కనబడకపోతే. ఏంది అంటే ఎప్పుడైనా రాంగపోంగ మందలిద్దు కదా, గట్లా అంతా వాడకట్టంతా చిన్నపోతాంది నువ్వు లేపోతే. అగు గల్లేవలు అగో నరసావా ఇల్లేవలే. మా చెల్లె ఎప్పుడు వచ్చినావో? ఇద్దరు ఒకే తీరు ముద్దుగున్నారు. అందాల మా ఊరి అక్క చెల్లెల్లే సమ్మక్క సారక్క. ఇద్దరు సేమ్ ఉన్నారేమే. అవునవును సేమ్ ఉంటాం. అవల పిల్లల ఎట్లా? కాదు కాదు, అత్తయ్య పుట్టినాక నేను పుట్టినా. పెళ్ళయిందా నీకు? పెళ్ళైపోయింది ఎప్పుడు. పిల్లలు ఎంత మంది? పిల్లలు ఇంకా కాలేదు. అయ్యో కాలేదా? అయితవై తీయటో పోయత్తురు కదా. ఇంకక్క ఓ పని మీద పోయినాగాని ఆ పోయిన పని కాలేదు. ఇక సప్పుడేక అత్తను. అయితవై తిన్నారా? తిన్నాం. రావే వెళ్దాం. సరేపా. ఇద్దరు ముద్దు మంచిగున్నారు. ఇద్దరు భలే ఉన్నారు సేమ్. ఎడనో లొల్లిన పడతాంది ఎవలాళ్ళు. ఏమో అప్పడుసుంది గుయ్యి 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 అంటాంది. ఇటు మోకేనా ఏది పోదాం. ఏమైంది నరసవ్వ, ఎటో పోతున్నావు? చెల్లెప్పుడు వచ్చింది? నిన్ననే వచ్చింది. అవునా, ఇద్దరు అక్కయ్యలు కూడా ఎటు పోతుర్రు? షాప్ కి వెళ్తున్నాం. ఏం కొనుకత్తరే షాప్ లో నరసవ్వ? ప్యాకెట్ కావాలట చెల్లకు, ఇక కొనుకొద్దామని పోతున్నాం. ఒక ఆడికి వేయనం, అటు వేయేది ఇటు వస్తున్నాం. పోసక్క తిన్నావా అన్నం? ఏమైంది రోడ్డు మీద నిల్చొని చూస్తాను? ఏం లేదే, ఏం చేయాలి అట్టిగానే చూస్తాన్నా. ఎవరు లేరే ట్యూషన్ అని. పోర్రి దుకాళ్ళ కోర్రి, ఎండ బాగానే కొడుతుంది. తంసపాన తీసుకొని పోయి తాగుతాం. పోర్రి. అవ్వా అడ్డకడ్డున్నారు కదా ఇద్దరు, కొద్ది ముద్దులేరు. అవ్వో బాంచనే మీద పడ్డరనుకో సచ్చి పీకుడే. ఇక ఇది మాది బావా ఇల్లు, మాది మా అమ్మమ్మది ఇల్లు. ఇది కాదు మాది ఇల్లు, అక్కడుంది. ఇది మా ఇల్లు. ఏం కొట్లాడుతుర్రు? అమ్మే ఇది మన ఇల్లు కదనే, బావది ఇల్లు అంటాడు. అందరి ఇల్లు ఇది గాని మీ అమ్మమ్మ రెక్కల కట్టం చేసి ఈ ఇల్లు కట్టింది. అమ్మమ్మదే గాని. ఏమైంది పిల్లలు? అత్తమ్మ తొందరనే వచ్చిర్రు. ఇక తొందర రాకపోతే ఏం చేసుడే? బుట్టడు లేడు, ఊరికి వేండట. ఎవడో పాడైండు, వాడు ఏందో అనుడు. గడపైతే లేదని మేం పోతే పిత్తులు అత్తున్నాయి అని వాడు అడుగుతాండు. ఆడు మీకు దగ్గట్ట ఆడున్నాడు. ఎవడు నేను చుతిల్ బాంబు పేలిందనుకున్న బావా. పిల్లలు అంత గట్టిగా పిచ్చుతావా? నేనని అట్లా అనద్దు. ఒక్కడే చారి బాంబు ఎట్లా పేలుతుంది అట్లా అన్నది అని మాకు భయమైంది. అత్తమ్మ ఈ పిల్లలుండగా గదేం పని మరి? అది అవుతా అదే కోడలా. ఇక నిన్న ఇంత పప్పాయే చేపల పులుసాయే. అబ్బా నా కడుపు వేలిపోయింది. మంత స్మెల్. అన్నయ్య కనద్దే, మీరు ఆమె తిన్నారా? మీ మమ్మీ ఏది? మమ్మీ మమ్మల్ని ఇక్కడ దించి ఫ్రెండోళ్ళ ఇంటికి పోయింది. అయ్యా ఫోనే చేసులేదుగా. ఎత్తలేడే అమ్మమ్మ, మేం పోమిగా, ఇక్కడనే ఉంటాం. ఇది మా ఇల్లు, నువ్వు పోవాలి. నేనాని అట్లా అనద్దు, బావ కదా. ఇది మా అమ్మమ్మ ఇల్లు, నేను ఇక్కడే ఉంటా, ఇక్కడే చదువుకుంటా, ఇక్కడే ఉంటా. మీ అమ్మమ్మ బాగా అరుచుకుంటది బిడ్డ నిన్ను ఇడుంటే. అలానే అమ్మమ్మ, నేను
అన్నట్టు మంచిగానే దొరికింది అయితవా. నాకు ఆస్తి వచ్చిందే, ఏం చేయాలి? 4 సంపాదించినవన్నీగా. నాకు బాధ ఉందంటే ఆయనకు పిత్తుల బాధ. పిత్తుల డాక్టర్ అట, పిత్తుల గురించి అడుగుతుండు. గర్భానికి పిత్తులకు సంబంధం ఏముంది అంటే ఉంటది అని అంటాండు. మంచి కలిసిర్రు పాపం. అమ్మా 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 తలకాయన వచ్చిందే వంతో డొరలేక. చూడలా కొంచెం ఛాయ్ పెడతావా? పెడతమ్మా పెడతా. నేను పెట్టడానికే ఉన్నా, మీరు తాగి పిత్తడానికే ఉన్నారు. పెడతా. అక్క నువ్వు పోయి గలాంటోని దగ్గరికి పట్టుకుపోయినావు. వాడు మన ఇద్దరిని చూసి ఏమన్నా చేస్తే ఏమవు? వాడు మనల్ని ఏం చేస్తాడో చెల్లే. నువ్వో చేత నేనో చేతవని గిర్ర గిర్ర తిప్పి అటు వారేయకపోదుమా? వాడు మన ముందు గెలుస్తాడా? ఏమో అక్క, నాకైతే మస్తు భయమైంది. భయం అవుతుంది ఎవరికైనా గాని. తిన్న తీరం పడతలేదు, ఎడ కూసున్న తీరం పడతలేదు. నా బతుకు ఏమైతుందో, పై బిల్ల లేకుండా పోయింది. అన్నీ పోయినాయి. పోసి దగ్గర ఉంగరం ఉన్నది, ఏ బొడ్డి అనంటే ఆ బొడ్డి ఇత్తనే లేదు. ఆ ఉంగరం నా కాడికి ఎట్లా రావాలి? ఏంది పోసావా? ఎటు పోతావు? మా ఇంటి ముంగడికెళ్ళి పోతున్నావు? అట్టిగానే నీ ఇంటి ముంగడికి పోవద్దని రూల్ ఉన్నదా ఏమన్నా? వేరే కాడికి పనుంది పోతున్నా. ఎవరి దగ్గర పోతున్నావు? రంగయ్య రమ్మన్నాడు పోతున్నా. గా మంత్రాల రంగయ్య దగ్గరికి నువ్వెందుకు పోతానవు? మంత్రాల రంగయ్యని బట్టి మంత్రాలు నేర్చుకొని నీ మీద వేద్దామని. ఏంది? అవును. ఓ పోసావా, ఆడు పెద్దలంగా. నువ్వు గాంతోటి మాట్లాడుకుంటా చేసినావనుకో, వాడు నీకే మంత్రం చేసి చంపుతాడు. నీకు ఏపిద్దామనే పోతుంది ఇప్పుడు. ఏ ఊకో, గా పని చేయకు నువ్వు. మరిగా ఆడేదో పని మీద రమ్మన్నాడు, నేను పోతున్నా. అని పని ఆగుల ఓను. వాడు పెద్దలంగా గటెందుకు, నీకు అవసరమా? నీకంట ఎవరు లంగలేర్తి. నాకు పని ఉన్నది పోతున్నా. అరే అద్దు పోసావా. దీనికేం నొత్తాందో. ఓ రంగయ్య, రంగయ్య ఇల్లు మంచిగా ఉంటది అయితవాయే. ఉన్నవా రంగయ్య? ఎందుకో రమ్మంటివి, ఏమైంది? ఏం లేదు పోసవ్వా, అట్టిగానే ఉంటాన్నావు కదా అని రమ్మన్నా. అట్టిగంటే అట్టిగెందుకుంటా, నాకు ఎప్పుడేదో పని ఉంటనే ఉంటది గాని చెప్పు. కొన్ని కందులున్నాయి, ఇసురిత్తవా? నాకు ఇసురుకోరాదు. ఎవరన్నా ఇసురిత్తరేమో అని చూస్తానా గాని నాకు ఎవ్వరిని అడగబుద్ధి కాదు. ఇక నిన్ను అడుగుతాన్నా. అయ్యో మా ఇసురిత్తా, ఆ సంచి పట్టుకొని రాపో, పట్టుకపోతా. అయ్యో ఈయన్నే ఇసురు రాదు, మాకు ఇసుర్రవుతుండనే ఉండే. ఏ ఈడేమి ఇసురాలనయ్యా, పోతా. అయ్యో తేపో తేపో. ఈయన మూతుల మన్ను ఈయనకి ఇంట్లోనే ఇసురాలట. ఈయనకి సిజురిచ్చుడే ఎక్కువ అంటే. అక్క పిల్లలు ఎట్లా ఇతరే? ఆడెవడో ఉండడానికి పట్టకపోతివి, వాడు తిరమర్రా చేసే మనల్ని. ఏం చేద్దామే చెల్లే, వచ్చిందాని వచ్చినావు 2-3 రోజుల దాకా ఉండు. ఆ బుట్టడు అత్తడు, బుట్టడు వచ్చినాక మన దగ్గర నిన్ను చూపిస్తా. అక్క ఎల్లలు మంచిగా నిమ్మలంగా ముచ్చట పెడతారు, ఏమైంది? ఏం చేయమంటావు? ముచ్చట పెట్టకపోతే నీతోటి ముచ్చట పెట్టమంటావా ఏంది? బావగారు రండి కూర్చోండి. ఎక్కడ కూసోవాలి? బెడ్ అంతా ఇద్దరు అక్క ఎల్లలే నిండుకున్నారు. ఓ మాదరేటి ఆగరాదు. పిల్లలు ఎట్లవుడు, ఏం మందులు వాడు అని బాధపడుతుంది. ఎప్పడుతుందో వాడబట్టే దీనికి అయితలేకపాయే. అయ్యో మరదలా, రంది పెట్టుకోకు, దిగులు పెట్టుకోకు. అది అయ్యేటప్పుడు మా అవుతుంది గాని. ఏమో బావా, నాకంత పిచ్చిలేస్తుంది. ఏం చేయాలో అర్థమైతలేదు. ఈ మరిదికి బాగా కోపం ఉంది నా మీద. ఆ కోపం ఎట్లా పోతుందో ఏం కథను. అవునా? మా మర్దిని రమ్మందని తియ్యి, ఆయనకు సర్ది చెప్తా నేను. ఏంది రాని? నాకు బిస్కెట్ కావాలి. ఎందుకేనాయనా ఇప్పుడే అన్నం తింటివి? ఓ బామ్మల్ది ఒకటి తిన్నాడు, నాకు ఇయ్యలేదు. అయ్యో అడగపోయినావు, ఇయ్యకపోవునా? ఒక్కటే ఉందట, ఇయ్యలేదు. అయిపోవచ్చు తినాని, మనం రేపు కొనుకొచ్చుకుందాం తియ్యి. సరే అమ్మమ్మ, బజ్జుందమ్మా, నిద్ర వస్తుంది. మమ్మీ దగ్గర వండుకోపోయినావు నిద్ర వస్తే? మమ్మీ బజ్జోను, అమ్మమ్మనే బజ్జుంటా. సరే తీయనైనా ఇగరా, ఇడ వందురా. ఇప్పుడే పన్నది? పన్నది, నడుము వస్తుందట పన్నది. అయ్యో. ఏమీ తెలియని వయసులో ఆటలు పాటలు ఖర్చులు కొనుడు అన్నీ ఇష్టం. ఈ అవ్వ అసలు బతుకంటే ఏంది అనేది ఇప్పుడిప్పుడు తెలిసొస్తుంది.
జీవితం అనేది ఇంత కష్టంగా ఉంటదా? బతికినన్ని రోజులు అమ్మ నాన్న భార్య పిల్లలు అక్క చెల్లి అందరం కలిసి బతకాలే. ఇయ్యాల రేపు ఇట్లున్నోడు అట్లుంటలేడు. ఈ మధ్య కోపాలు తాపాలు ఇవన్నీ ఎందుకు పెట్టుకుంటారో అసలు అర్థమైతలేదు. వంట అన్నం తినవారా? తింటతి అమ్మ కాసేపు అయినాక. మానస రాని. మానస అన్నే తినత్తానన్నది, నువ్వు తిందువురా? సాయంత్రం బిర్యానీ తినచ్చినమ్మ రాంగా అదే అరగలేదు. సూత్త తియ్యి. మానస మరి ఏమైంది ఇంకా అత్తలేదు? బయట కూసున్నారటనే ఆలోరి లోరు ముచ్చట పెడతారట. అన్నే కూసుందట. అత్త అని అన్నది. నువ్వు తిన్నావా అమ్మ? తిన్నరా బాపే? ఏం తింటలేడు. ఎందుకే? ఏమి తినబుద్ధి అయితే లేదా అట, నోరంతా చేదత్తందట, తల్లడిత్తాండు, ఆకలి అవుతుందంటాండు, ఏం తినబుద్ధి అయితే లేదంటాండు. ఉప్మా పోసిచ్చినా పక్కకే పెట్టిండు. పాపుకు ఏ పాటో లోపటి జ్వరం కొడుతున్నట్టున్నదే. ఓసారి టెస్టులు చేయించాలే, పైసలు పోయినా మంచిదే. చేయించాలి బిడ్డ, చేయించాలి. ఈ వారకు దావకం తెలియదు, ఓ గోలు తెలియదు, ఓ సూదులు చక్కగా తెలివయి. ఏదన్నా నొత్తే గదే గోలు వేసుకొని సప్పుడేకుంటాడు గాని గీ నొప్పికి గీ గోలు వేయాలని ఎప్పుడు చూయించుకోకపాయే. గట్లనే ఉంటదే అమ్మా. ఏమున్నా పిల్లలు పిల్లలు అని పిల్లల గురించే కష్టపడతారాయే మీరు. మీ గురించి చూసుకోరు. మీరు మంచిగా ఉంటే మాకు ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని నొప్పులు వచ్చినా మేము తట్టుకుంటాం బిడ్డ. కానీ మీరు మంచిగా ఉండాలి. మేము మంచిగా ఉండపోతే మాకేమైంది గాని? వండుకోపోయినావు మరి మానస రాకపోనా? గిప్పుడే నిద్ర వస్తుందా అమ్మా? సరే తియ్యి. నువ్వు వండుకోపో డోర్లు పెట్టుకొని. మా నాన్నకు అసలు ఎందుకు అట్లయితుంది? ఓసారి పెద్ద హాస్పిటల్ తీసుకుపోయి అన్ని టెస్టులు చేయించాలే. మరి ఎందుకంత ఇబ్బంది అవుతుందో పాపం. నేనేం కాకపోతే ఎవరు చూయించుతారు? ఆయనకు చూయించాలి రేపు. దోస్తులు చూసిర్రా మన వీడియో? సో ఈ రోజు ఇదే వీడియో అన్నమాట. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో